అక్కడ హీరోగా ఉన్నటువంటి విక్కీ కౌశల్ని అంటే శంభాజీ మహారాజుని చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సన్నివేశాలు, ఔరంగజేబ్గా ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఛత్రపతి శంభాజీని కొన్ని నిమిషాల పాటు నానా రకాల హింసలు పెడుతూ ఘోరంగా కొడుతూ చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అందరు కన్నీళ్లు పెట్టుకుంటే థియేటర్లో కొంతమంది వ్యక్తులు మూకగా ఏర్పడి వెకిలి నవ్వులు నవ్వుతూ హేళన చేస్తూ విపరీతమైనటువంటి అవహేళన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ థియేటర్లో ఉన్నటువంటి కొంతమంది వాంటెడ్గా వచ్చి అలా చేశారా, లేకుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేయాలంటూ అలా చేశారా, డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేశారా, ఏం చేయాలో తెలియదు. కానీ థియేటర్కి వచ్చినటువంటి తర్వాత ఈ లాస్ట్ క్లైమాక్స్లో ప్రేక్షకులందరూ దాన్ని డెప్త్గా చూస్తూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఆ సీన్లోకి అంకితమవుతున్నటువంటి సందర్భంలో ఈ కొంతమంది చేసిన వెకిలి చేష్టలు, హేళనలు, ఒక రకంగా చీదరింపు చేష్టలు చూసి మిగతా ప్రేక్షకులందరూ కూడా షాక్ అయ్యారు ఒక్కసారిగా. ఇది నవీ ముంబైలో చోటు చేసుకుంది. నవీ ముంబైలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాస్ట్ వీక్ 4-5 డేస్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దుండగులందరినీ కూడా చితక కొట్టేసి వాళ్ళని అక్కడ వారితోటి క్షమాపణ చెప్పించినటువంటి ఘటన జరిగింది. సో కొన్ని సందర్భాలలో ఎమోషనల్తో ముడిపడ్డటువంటి సందర్భాలలో ఈ రకమైనటువంటి అంటే ఇది కావాలని వాంటెడ్గా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియకు పూనుకున్నటువంటి సందర్భంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే సినిమాలో ప్రతి ఒక్కరు నవ్వుతారు, ఏడుస్తారు, గెంతులేస్తారు, సాంగ్స్ వస్తే డ్యాన్సులు కూడా వేస్తారు. బట్ చావా మూవీ సపరేట్. ఇది మిగతా సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ జోనర్లో వచ్చినటువంటి మూవీ. పూర్తిగా ఒక సబ్జెక్ట్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి స్క్రిప్ట్. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి హింస ఏ రకంగా కొనసాగింది ఆ రోజు అప్పట్లో ఒక వర్గం పైన అనే దానికి సంబంధించి చూపించినటువంటి ప్రయత్నం. దీంట్లో ఎక్కడ నవ్వేటువంటి పరిస్థితి సిచ్యువేషన్స్ లేవు, ఎకిలి చేష్టలు చేసేటువంటి సిచ్యువేషన్స్ లేవు, హేళన చేసేటువంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ కావాలని వాంటెడ్గా వాళ్ళు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ప్రేక్షకులు వారికి దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన కామెంట్స్ అందరికీ కూడా వినపడుతున్నాయి. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పారంటూ కొందరు కామెంట్ చేస్తుంటే వారిని అసలు సినిమాకు ఎవరు రమ్మన్నారు, ఎందుకు ఈ రకమైనటువంటి అవతల వ్యక్తుల మనోభావాలను కించపరిచేటువంటి విధంగా అందులోకి వెళ్ళిపోయి మరి ఈ రకమైనటువంటి చేష్టలకు పాల్పడడం ఎందుకు, దెబ్బలు తినడం ఎందుకు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా చావా సినిమాలో థియేటర్లో నవీ ముంబైలో ఉన్నటువంటి ఒక థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. 4-5 డేస్ అవుతుంది ఈ ఘటన జరిగి. బట్ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఒక చర్చగా మారింది.